కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గత సంవత్సరం ప్రజాపాలన సభల్లో తీసుకున్న దరఖాస్తుల సమాచారాన్ని నమోదు చేయకుండా ఇప్పుడు మళ్లీ గ్రామ సభలు పెట్టి అర్హుల పేర్లు లేవని అనడం ఏంటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజల పక్షాన పోరాడితే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జాబితాలో తమ పేర్లు లేవని ప్రజలు ప్రభుత్వాన్ని అధికారులను నిలదీసి అడుగుతున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలతో కాలాపన చేస్తూ పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. పేద ప్రజలకు న్యాయం చేయడం చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం వాళ్ళ మీద కేసులు పెడుతూ నానా ఇబ్బందులు గురి చేస్తుంది. గత సంవత్సరంలోనే పాలన పేరిట గ్రామ సభలు పెట్టి పేద ప్రజల దగ్గర సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి. మరి బస్సులు పెంచకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందు నుంచిలో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు. మరి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వం నాయకులు మరి వారు 2 సార్లు 31 కోట్ల రూపాయలు కేవలం ₹1,00,000 చొప్పున వారు పూర్తి అందరు కూడా ఇవ్వడం జరిగింది. మరి వీరు 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారని పొంకనాలు కొట్టి మరి కేవలం 17,800 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది. మరి 40,000 కోట్ల రూపాయలు ఒకరోజు కడుపు మాడగొట్టుకుంటే మేము రైతులకు మొత్తం చెల్లించవచ్చు, పెద్ద సమస్య కాదని చెప్పి మరి ఇవాళ 17,800 కోట్లు 2 లక్షల చొప్పున కేవలం 17,800 కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ.